హలో అందరికీ ఈ వీడియోలో వేసవిలో ఒంటికి ఎంతో చలువ చేసే కమ్మని పెసరపప్పు చారుని చూపిస్తానండి. సో మనకు కావాల్సినంత క్వాంటిటీ పెసరపప్పును అయితే తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకుని ఒక అరగంట పక్కకు అయితే పెట్టుకోవాలండి. పప్పు నానాక అందులో కొంచెం పసుపు ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. నేను ఈలోపు విష్ణు సహస్రనామాలు వింటున్నానండి. వింటూ కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను. ఇలా టొమాటోలు, పచ్చిమిర్చి, ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పు ఇలా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు. తర్వాత మనం తరుక్కున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే చింతపండు గుజ్జుని చిక్కగా వేసుకొని కావాల్సిన నీళ్ళు అయితే వేసుకోవాలండి. పెసరపప్పు చారు కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. అంత చిక్కగా ఉంటే మంచిగా అనిపించదు. సో వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మరిపించుకొని పోపు పెట్టుకోవడమే. కారం వేసుకుంటే పెసరపప్పు చారు టేస్టీగా ఉండదు. ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే చేసుకోవాలండి. సో ఈ ఎండల్లో కమ్మని పప్పు చారు ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.